హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ ఎడ్యుకేషన్స్. ఈరోజు మనము ఆల్ ఇండియా కోటా ఫైనల్ ఫలితాలు రిలీజ్ చేయడం జరిగింది. దాని ఆధారంగా ప్రొవిజనల్ రిజల్ట్‌కును, ఫైనల్ రిజల్ట్‌కు అసలు ఏం తేడా లేదు. ఆల్మోస్ట్ అవే ర్యాంకుల కాడ కట్ ఆఫ్ అయింది. ఆహ్, ఓసీ జనరల్ వచ్చేసి మీకు నాగాలాండ్‌లోనే కట్ ఆఫ్ అయింది. తర్వాత ఓబీసీ వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్‌లో కట్ ఆఫ్ ఒకసారి చూసుకున్నట్లయితే జనరల్ వచ్చేసి మీకు 660 అండ్ అది విజయనగరంలో కట్ ఆఫ్ అయింది. ఈడబ్ల్యూ వచ్చేసి 655, ఈడబ్ల్యూఎస్ మచిలీపట్నం, ఓబీసీ వచ్చేసి మీకు 660 నంద్యాల్, ఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసి 580, ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసి మీకు 551. 2 ఏలూరులోనే కట్ ఆఫ్ అయినాయి. వీటిని చూసుకోండి మీరు. సో, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అంటే మీకు ఏఆర్ ఎడ్యుకేషన్ టీమ్‌ని కన్సల్ట్ చేయండి. మెంటర్‌షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండి మా దగ్గర. మీకు ప్రతి ఫేజ్‌లో కట్ ఆఫ్‌లు, తర్వాత మీకు కొంతవరకు సపోర్టు, డాక్యుమెంటేషన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మీకు పెద్ద ఇబ్బందేం లేదు. ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు. ఒకవేళ మీరు ఇట్లా మేనేజ్మెంట్‌లో తీసుకుందాం ఇప్పుడు అని చెప్పి మేము అప్లై చేసుకోలే అనుకునంటే దానికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. కోర్ట్ ద్వారా ఎళ్ళొచ్చు. దానికైనా కూడా మా వాళ్ళని కన్సల్ట్ చేయండి. సో, మా నంబర్స్ వచ్చేసి మీకు 8639560946 ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేసి మీరు మెంటర్‌షిప్ తీసుకోండి. ఓకేనా? మీరు ఒకవేళ మా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి. మాకు ఫేస్‌బుక్ ఛానెల్ కూడా ఉంది. అందులో కూడా మీరు నోటిఫికేషన్ చూసుకోవచ్చు. అండ్ ఎక్స్‌లో కూడా మీరు ఒకవేళ ఫాలో అయితే మీకు ఇన్ఫర్మేషన్స్ ప్రొవైడ్ జరుగుతాం. అందులో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫాలో చేయండి. థాంక్ యూ. ఏఆర్ ఎడ్యుకేషన్స్. ఐ యామ్ రాధాకృష్ణ. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మీకు తమిళనాడు కట్ ఆఫ్ అయింది. అండ్ ఓబీసీ వచ్చేసి నాగాలాండ్, ఎస్సీ వచ్చేసి మిజోరాం అండ్ ఎస్టీ వచ్చేసి తమిళనాడు. ఈ విధంగా మీకు ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్స్ రావడం జరిగింది. అండ్ ఓపెన్ కేటగిరీలో వచ్చేసి సేమ్ తమిళనాడు తమిళనాడు, పాండిచ్చేరి అండ్ ఆల్మోస్ట్ అన్ని తమిళనాడులో కట్ ఆఫ్ అయినాయి. జనరల్ వచ్చేసి 686, ఈడబ్ల్యూ వచ్చేసి 682, ఓబీసీ వచ్చేసి 685, ఎస్సీ వచ్చేసి 644, ఎస్టీ వచ్చేసి 613 మార్కులు కట్ ఆఫ్ అయింది. ఓకే. అండ్ డీమ్డ్ కాలేజ్ ఓన్లీ మేనేజ్మెంట్ కోటా. మేనేజ్మెంట్ కోటాలో ఫీజుల ఆధారంగా అంటే కొన్ని కాలేజీలకు అంటే ఈ వేల్స్ కాలేజీకి గాని, తర్వాత ఇలాంటి కాలేజీలకు ఫీజ్ అనేది ఎక్కువుంటది. దాని ఆధారంగా కొన్నిటికేమో 20,00,000 ఉంటుంది బీకాట్. కొన్నిటికి 25,00,000 ఉంటుంది. సో, దాని ఆధారంగా కట్ ఆఫ్ అనేది పెద్దగా జరిగింది. ఫస్ట్ ఫేజ్‌లో ఎప్పుడు గాని కట్ ఆఫ్స్ ఇవి చాలా తక్కువగా జరుగుతాయి. అంటే ఇప్పుడు చూడు 135 ఏ విధంగా 135, 136, 162 అయిందో ఫస్ట్ ఫేజ్‌లో. ఎందుకంటే సీట్లన్నీ వేకెంట్ ఉంటాయి కాబట్టి అలాగే జరుగుతాయి. కమింగ్ టు ది తెలంగాణ, ఏపీ అనేది మనకి ఇంపార్టెంట్ చూసుకోవడము. ఈ తెలంగాణలో వచ్చేసి 660కి జనరల్ కట్ ఆఫ్ అయింది. అది కూడా వచ్చేసి మీకు తెలంగాణ ఆసిఫాబాద్. ఈడబ్ల్యూ వచ్చేసి మీకు 655 ములుగు. తర్వాత ఓబీసీ వచ్చేసి మీకు 658 తెలంగాణ ఆసిఫాబాద్. ఎస్సీ వచ్చేసి మళ్ళీ ఆసిఫాబాదే 575 ఎస్సీ కట్ ఆఫ్. ఓకేనా? ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసి మీకు 547. సో, దీని ఆధారంగానే తెలుసుకోవచ్చు. ఇంకా కట్ ఆఫ్ చాలా వరకు పడిపోతది. ఎందుకంటే ఓన్లీ 15% కోటాకు మాత్రమే ఇంత కట్ ఆఫ్ అయింది. మన తెలంగాణ గాని, ఏపీ గాని మోస్ట్‌లీ నార్త్ ఇండియాకి వెళ్లరు కాబట్టి మన దగ్గర ఈ 547 కట్ ఆఫ్ వచ్చిందంటే మోస్ట్‌లీ మనకు 400 వరకు ఎస్టీ కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ నాకైతే 100% కనపడుతుంది. సో, మీరు పానిక్ అవ్వకండి. మోర్ వీడియోస్, మోర్ కన్‌ఫ్యూజన్. మీరు ఏదైతే ఒకటి గట్టిగా నిశ్చయించుకున్నారో దాన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మీరైతే ర్యాంక్ గాని, లేదనంటే మార్క్స్